హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ స్వీటీ యువర్ స్వీటీ ఛానల్. సో నేను బీట్రూట్ కర్రీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దానిలో తాలింపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు. నా దగ్గర ఎండుమిర్చి లేదండి, బట్ ఎండుమిర్చి వేస్తే ఆ ఫ్లేవరే మారిపోతుంది. సో తాలింపు దినుసులు, కొంచెం జీలకర్ర, ఫ్రెష్ కరివేపాకు అవన్నీ స్ప్లాష్ అవ్వాలండి. అవి చిటపటలాడుతున్నప్పుడు ముందుగానే మనం తరిగి పెట్టుకున్నటువంటి శుభ్రంగా తురిమి పెట్టుకున్నటువంటి బీట్రూట్, 1 కేజీ బీట్రూట్ అండి, అది కేజీ బీట్రూట్ తరిగి పెట్టుకున్న దాన్ని దానిలో వేసి మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ఎలా ఉన్నారండి అందరూ? ఇది నా ఛానల్. ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో నేను చేశాను, అంత వ్యూస్ ఏం రాలేదు. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఇప్పుడు దాకా చాలా షార్ట్స్ అయితే నేను చేశాను. ఈ వీడియోతో నాకు మీ అందరూ సపోర్ట్ వస్తుందని నేను చాలా ఆశపడుతున్నాను. ఓకే, బీట్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. సో బీట్రూట్తోనే ఫస్ట్ వీడియో చేయాలని అనిపించింది నాకు. బీట్రూట్ అనేది మంచి వెజిటేబుల్ అండి, మంచి హెచ్పి పెంచడానికి ఉపయోగపడుతుంది. బీట్రూట్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందండి బీట్రూట్. సో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఈ బీట్రూట్ని, ఈ రెసిపీని మీ అందరికీ చేరువు తీసుకురావాలని అనుకున్నాను. సో బీట్రూట్ విషయానికి వస్తే, ఈ కర్రీ విషయానికి వస్తే, బీట్రూట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతానికి మనం ఫస్ట్ సాల్ట్ వేస్తామండి. పసుపు, ఈ పసుపు కొంచెం ఎక్కువే పడుతుందండి బీట్రూట్లో, అది రెడ్నెస్ కొద్దిగా ఇది అవ్వడానికి. సో అదంతా బాగా ఫ్రై అవ్వడానికి మనం వేసాం ముందుగానే పసుపును, సాల్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి కింద నుంచి పై వరకు కూడా. ఇలాంటి లోతైన బాండీలో అయితే మనకి కేజీ కూర అయినా మంచిగా ఎగుతుంది కాబట్టి బాగా వేపుకోవాలండి. అయితే మనము కేజీ బీట్రూట్కి 100 గ్రామ్స్ ఆఫ్ పెసరపప్పుని ఉడికించి పక్కన పెట్టుకోవాలండి ముందుగానే. ఇదంతా వేగిన తర్వాత మనం పెసరపప్పుని దానిలో యాడ్ చేసుకోవాలండి. బీట్రూట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, పిల్లలకు కూడా పెద్దగా నచ్చదు. ఇది స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, మోస్ట్లీ మదర్స్ అందరూ ఆతరబాతరగా ఏం వంట చేయాలని టెన్షన్ పడుతూ ఉంటారు లంచ్ బాక్స్ కోసం. సో బీట్రూట్ అనేది మనము ముక్కలుగా చేసి వాళ్ళకి కూర వండినా వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా తినరు. సో కమ్మగా ఉండే ఈ కూరని మీరు వండి ఒకసారి ట్రై చేయండి, మీరు డెఫినెట్లీ నచ్చుతుంది, మీ పిల్లలకు కూడా నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి, ఈ బీట్రూట్లో హెల్త్ బెనిఫిట్స్ మీకు ఇందా చెప్పినట్టుగా హెచ్పి అనేది కడుపుతున్న వాళ్ళకి, తర్వాత బాలింతలకి చాలా మంచిదండి. రెడ్గా ఉందని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు, కాకపోతే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనము ఈ బీట్రూట్ని ఇలా వండుకుని తినడం వల్ల ప్రోటీన్ వస్తుంది, ప్లస్ బీట్రూట్లో ఫైబర్ ప్లస్ హెచ్బి అన్నీ మనకి లభిస్తాయండి. కాబట్టి డెఫినెట్లీ మీరు ఈ రెసిపీని ట్రై చేసుకోండి. ఇక్కడైతే మీరు చూసినట్లయితే బీట్రూట్ పూర్తిగా ఫ్రై అయిపోయింది. అది మనకి డీప్ ఫ్రై అవుతున్న కొలది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. కొంచెం డీప్ రెడ్ నుంచి కొంచెం షేడ్ మారి కొంచెం డార్క్ షేడ్కి వస్తూ ఉంటుంది. సో అలాగా బాగా వేగిన తర్వాత మనం 2 దంచిన చిన్నులపై ఇక్కడ చూపిస్తున్నట్టుగా దంచి ఆ చిన్నులపైన యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. డీప్ ఫ్రైస్లో చిన్నులపై దంచింది వేసుకొని చూడండి, ఆ కూర రుచే మారిపోతుంది. ఆల్రెడీ మసాలా కారంలో చిన్నులపై ఉంటుంది, అయినా కానీ మనం ఆ దంచి పెట్టిన చిన్నులపై వేసినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయిపోద్ది. సో ఇక్కడ పెసరపప్పు యాడ్ చేస్తున్నానండి. నేను చెప్పాను కదా, 100 గ్రామ్స్ పెసరపప్పు కేజీ బీట్రూట్ కర్రీకి మనం వేసుకున్నట్లయితే మంచిగా
అది కమ్మదనాన్ని అనేది ఇస్తుంది కూరకు వచ్చేసి. సో నాకు ఈ కూర వండుతున్నంతసేపు నా చైల్డ్‌హుడ్ డేస్ గుర్తొచ్చాయి. యాక్చువల్లీ నాకు బీట్రూట్ కూర అంటే పెద్దగా నచ్చదు. అయితే అమ్మ పెసరపప్పు వేసి ఇలాగ వండితే నాకు బాక్స్లో పెట్టేవాళ్ళు. అప్పుడు నేను లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసి ఇంటికి తీసుకొచ్చేదాన్ని అంట. మమ్మీ చాలాసార్లు చెప్పేవాళ్ళు బీట్రూట్ కూర అంటే నీకు చాలా ఇష్టం అని చెప్పి. సో ఆ చైల్డ్‌హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. ఇక్కడ పెసరపప్పు అనేది యాడ్ చేసుకున్నాం. లాస్ట్లో ఫైనల్గా మనం కారం వేయాలండి. పెసరపప్పు కన్నా ముందు మనం కారం వేస్తే కారం అనేది అడుగంటుది, మాడు స్మెల్ అనేది వస్తుందండి. సో మనం కూర అంతా అయిపోయిన తర్వాత మనం కారం అనేది యాడ్ చేయాలి. ఈ కారం వచ్చేసి నేను హోమ్మేడ్ నేనే తయారు చేశాను. కారాన్ని మనము పట్టించుకొచ్చిన కారాన్ని కొంచెం చిన్నులపాయి, ధనియాలు, జీలకర్ర, కొంచెం అంటే కొంచెం ఒక చిటికెడు మెంతులు వేసి మంచిగా మిక్సీ చేసుకుంటాను. ఇవి డీప్ ఫ్రై ఐటమ్స్, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, దేనిలో అయినా సరేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కారం. మీరు ట్రై చేయండి. ఏం లేదండి, ఒక పావు కిలో దానికి ఒక పావు కిలో కారానికి వచ్చేసి ఒక 50 గ్రామ్స్ ధనియాలు, ఒక 50 గ్రామ్స్ జీలకర్ర, ఒక పించ్ ఆఫ్ మెంతులు వేసి మిక్సీ కొట్టుకుంటాను నేను, చిన్నులపాయ వేసి. ఆ కారం ఎక్కువ వేసేసానని చెప్పేసి మీరేం కంగారు పడకండి. ఆ